అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అంటే భక్తుల యొక్క కొంగు బంగారం. అలాంటి నెట్టికంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రస్తుతం మనం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ఈ దేవాలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు ఎందుకు సిద్ధమయ్యారు అనేటువంటిది మనం మాట్లాడేందుకు మన చెంత నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ఈవో విజయరాజు, అదేవిధంగానే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి స్వామివారు, అదేవిధంగానే చైర్మన్, అదేవిధంగానే ప్రధానమైనటువంటి అర్చకులు రాఘవాచారి, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. అసలు వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మొత్తం పైన ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం అనేది భక్తుల యొక్క కొంగు బంగారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ అదేవిధంగానే తెలంగాణ నుంచినే కాకుండా కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇలాంటి భక్తుల విశ్వాసాన్ని నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతోంది, ఎన్ని రోజుల లోపల పూర్తి అవుతుంది, ఏంటి పరిస్థితి? అందరూ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు 22గా గుర్తిస్తే ఆ 22 దేవాలయాల్లో ఏకైక ఆంజనేయ క్షేత్రంగా ఉన్న శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం. ఈ దేవస్థానం సంబంధించి సుమారు 5 సంవత్సరాలకు పూర్వం వ్యాసరాయలు అనే ఒక మహర్షి విజయనగర సామ్రాజ్యానికి రాజగురువు ఇక్కడ ఇతర దేవాలయాలతో పాటు 15వ శతాబ్దంలో ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే గత 40 సంవత్సరాల క్రితం దేవాలయం చుట్టూ ఒక గారమట్టితో ఒక ప్రాకారం నిర్మాణం జరిగింది. ఆ మట్టి చొట్టలు పడి దాన్ని ఎవరి ఇయర్ ఉగాదికి మా వాళ్ళు రంగులు వేస్తుంటే దాన్ని తీసి రాతితో నిర్మాణం చేస్తే దాదాపు 2000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందనే భావనతో మా అర్చకులు, వేద పండితులు, మా ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు, కసాపురం గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి ఈ దేవాలయానికి దర్శనార్థం వచ్చిన స్థానిక శాసనసభ్యులతో సంప్రదిస్తే దాని ప్రకారం ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్ స్థాయి కలిగిన దేవస్థానం కాబట్టి కమిషనర్ గారి వారి అనుమతితో డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ప్లాను, ఎస్టిమేట్లు తయారు చేశారు. దాని ప్రకారం ముందు దేవాలయం గర్భాలయము, విమానము, శిఖరము, అర్ధమండపం నిర్మాణం చేయాలనుకున్నాం. ఆ సమయానికి రాయచూరు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎక్స్ఎమ్మెల్యే గారు, నవోదయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు ఒకసారి దర్శనార్థం వచ్చి ఇలా దేవాలయం నిర్మాణం చేస్తున్నామని, ఈ 3 నిర్మాణ పనులు మేము చేస్తామండి మా సొంత డబ్బుతో, కాబట్టి మాకు అనుమతించమని అడిగితే అది ఇమీడియట్గా చేసామండి. అలాగే హైదరాబాద్ చెందిన చల్లా అంజనీ ప్రసాద్ గారు మహామండపం నిర్మాణం చేస్తామన్నారు, దానికి కూడా చేస్తాం. అప్పటి నుంచి డిసెంబర్ 22వ తారీఖున ప్రకాశం జిల్లా పల్లిపురం గ్రామంలో సౌత్ ఇండియాలో బెస్ట్ రాయి దొరికే గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ రాయితో ఈ నిర్మాణాన్ని దాతలే డైరెక్ట్గా దేవస్థానం సంబంధం లేకుండా చేసి దాతృత్వంతో వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని డిసెంబర్ 22వ తారీఖున అంటే 2 నెలల క్రితం మేము వర్క్ మొదలుపెట్టాం. మీరు చూశారు, దాదాపు 50% వరకు పూర్తయింది. 46 మంది తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు నిరంతరం శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు 55% పూర్తి చేశారు. 100% మే నెల కంప్లీట్ అయిపోతుంది. అయితే చేసిన నిర్మాణ శిలల్ని ఇక్కడ జాయింటింగ్ చేసుకోవడానికి వాళ్ళు 2 నెలలు సమయం ఉంది కాబట్టి మాకు దేవాలయం అప్పచెప్పమంటే మూలమూర్తి నుంచి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు బాలాలయం ఏర్పాటు చేశాం. ఇక్కడి నుంచి భక్తులందరికీ కూడా ఇక్కడే బాలాలయం దగ్గరే అన్ని కార్యక్రమాలు, దైనందికంగా జరిగే పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి అంటే దారు చెక్క, బల్లర్ షాట్ టేగుతో చేసిన చెక్కతో స్వామివారి హైటు, వెయిట్, వెడల్పు ఎంత ఉందో అంతే 8.2
సైజులో ఏర్పాటు చేసాం. మీరందరూ చూశారు. భక్తులు ఇక్కడి నుంచి ఇక్కడే దర్శనం ఉంటుంది. ఈ 4 నెలల పాటు అక్కడ మూలమూర్తికి ఉండదు. అక్కడ మూలమూర్తి దగ్గర ఉదయం 8:45 ఆ స్వామివారి యొక్క వారిని ఆవాహనం చేసి ఆ ఆవాహనంతో ఇక్కడ కలశం పెట్టి పూజ చేస్తారు. అంటే మూలమూర్తి దగ్గర ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అవే, అక్కడ ఏ మార్పు లేదు. దర్శనం కానీ అలాగే అభిషేకాలు కానీ హోమాది కార్యక్రమాలు కానీ యథావిధిగా జరుగుతాయి. ఇది మాకున్న టార్గెట్. దేవస్థానానికి సంబంధించి ముహూర్తం ఎలా చేయాలి అంటే గ్రామం పేరు, అలాగే స్వామివారి పేరు, యజమాని పేరు, ఈ 3 కలిపి ఒకసారి చూస్తే మా అర్చకులు, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు వీళ్ళంతా జూన్ 27 ఉదయం 7:44 ముహూర్తంగా నిర్ణయించారు. అంటే ఈరోజు 28, అంటే కరెక్ట్గా 4 నెలలు. ఈ 4 నెలల్లో అక్కడ పూర్తి చేసి దేవాలయాన్ని జూన్ 27 నుంచి రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ స్థానంలో రాతితో నిర్మాణం చేయబడిన దేవాలయం ఉంటుంది, మహామండపం ఉంటుంది, గర్భాలయం ఉంటుంది, విమాన గోపురం ఉంటుంది, బంగారంతో చేయబడ్డ కలశం ఉంటుంది విమాన గోపురం పైన. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే బెంగళూరు చెందిన దాత్తో కోనేరు వాస్తురీత్యా ఈశాన్యంలో కోనేరు ఇప్పటిదాకా కోనేరు లేదండి. వాస్తురీత్యా కోనేరు ఉండాలి అని మా పండితులు, అర్చకులు చెప్పిన దాని మేరకు ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అయిందండి. కుప్పం క్వారీలో మొదలైంది. రేపు 6వ తారీఖున రాయిస్తుంది. అది కూడా అప్పుడే జరుగుతుందండి. దీంతోపాటు కొంతమంది అనివేటి మండపానికి 4 కోట్ల రూపాయలతో కొంతమంది ఇస్తున్నారు. అలాగే మా గ్రామస్తులు ఇంటింటికి చందా వేసుకొని కసాపురం గ్రామస్తులు సుమారు 70 లక్షల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు పోగు చేశారు. అది 1 కోటి రూపాయల వరకు చేరుతుంది. దాన్ని కూడా దేవాలయం పునర్నిర్మాణం భాగంలో అంటే ప్రాకారాలు కానీ ఫ్లోరింగ్ కానీ ఇవన్నిటి మీద ఉపయోగించి వాళ్ళ యొక్క ప్రతి రూపాయి దేవాలయంలోనే వినియోగించేటట్టు చేస్తున్నాం. దీంతోపాటు 107 రూములు భక్తుల వసతి గురించి దాతృత్వంతో అన్ని ప్లాన్లు ఎస్టిమేషన్ రెడీ అయ్యాయి. అది మీకు పెడతాను. సార్, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయము, దీన్ని పునర్నిర్మిస్తున్నారు. అసలు దీని చరిత్ర ఏంటి? ఎన్ని అంటే దశాబ్దాలా లేకపోతే శతాబ్దాలా? అసలు ఏంటి? గూగుల్ ప్రకారం అయితే 1488 సంవత్సరంలో వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించారని, కానీ మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 1521 శ్రీకృష్ణదేవరాయలకి అనారోగ్యం చేస్తే అప్పుడున్న రాజగురువు గారు వ్యాసతీర్థులు 107 చోట్ల ఈ దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతిష్ఠించాలని రోజున ఆకరణ ఇక్కడ చేశారనేది మా యొక్క తలపురాణం. అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. సార్, విశేషంగా భక్తులు వేలాదిగా వస్తారు. ఇక్కడికి సంబంధించి ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎక్కడ ఉండాలా? మండపాలు లేకపోతే వాళ్ళకి భోజన సదుపాయాలు, అసలు ఏ సదుపాయాలు ఎలా ఉంటాయి ఈ నూతన నిర్మాణ క్రమం? అయితే మొన్నటి వరకు దాదాపు 30 ఏళ్ల పాటు శిథిలమై ఉన్న రూములన్నింటినీ తీసివేయడం జరిగింది. దాని స్థానంలో ఇక్కడ శివాలయం దగ్గర 107 రూములు అన్నీ అనుకూలిస్తే రేపు 8వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నామండి. ఇప్పటికే 21 మంది దాతలు ముందుకొచ్చారు రూములు కట్టడానికి. మొదటి ఫ్లోర్ ఫౌండేషన్ చేసి మార్చి 8వ తారీఖున చేయడానికి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IVRS కార్యక్రమం ద్వారా ప్రిస్టేజియస్గా 4 కార్యక్రమాలు చూస్తుంది. 1 దర్శనం, 2 ప్రసాదములు యొక్క నాణ్యత, 3 శానిటేషన్, 4 త్రాగునీరు, టాయిలెట్స్. ఇవన్నీ వీటన్నిటిలో గత 4 నెలల క్రితం ఆఖరి స్థానంలో ఉన్న కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు మొదటి స్థానంలో ఉంది. మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టిన సందర్భంలో కూడా ఈ దేవస్థానం గురించి చర్చించడం జరిగింది. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం ఎంతమంది వస్తే అంతమందికి 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదానం ఉందండి, ఉచిత అన్నదానం. అలాగే రాత్రిపూట కూడా మొన్న డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేశాము. రాత్రిపూట కూడా ఎవరైతే ఇక్కడ నిద్ర చేస్తారో వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే భక్తులు ఇక్కడ నిద్ర చేస్తే ఈ ప్రాంగణంలో వారికి ఉండే సమస్యలకి సొల్యూషన్ తెల్లవారుజాముకి స్వప్నంలో చెప్తారు స్వామివారు అనేది ఒక నమ్మకం. దాని వందలు వేల సంఖ్యలో కూడా ఇక్కడ నిద్ర చేయటం ఈ ప్రాంగణంలో కింద పడుకుంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా టెంట్లు అవన్నీ వేస్తున్నామండి. అలాగే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాత్రిపూట అల్పాహారం అరేంజ్ చేశాము ఇక్కడే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి వేడి పాలు కూడా ఇస్తున్నాం అందరికీ. ఇవన్నీ ఉచితమేనండి, దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నాణ్యమైన
లడ్డు పులిహోర తయారీ వాటి కోసం ఈ పక్కన ఉన్న ఆ షెడ్ అది వేసాము. అది కూడా 8వ తారీఖు కల్లా రెడీ అయిపోతుంది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ డ్రైనేజ్ సమస్య తీర్చడానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అలాగే టాయిలెట్లు 40 కట్టడానికి 40 బ్లాక్స్ కట్టడానికి 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా మొట్టమొదటిసారి, ఇదివరకు ఎప్పుడు జరగలేదు, అది జరుగుతుంది. అలాగే ఈ మిగతా అన్నీ కూడా షెల్టర్ రూములు, ఈ రూముల మీద ప్రధానంగా కాన్సంట్రేట్ చేస్తాం, కాంపౌండ్ వాళ్ళు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా కడియం లంక నుంచి మంచి మొక్కలు తీసుకొచ్చి పచ్చదనం పరిశుభ్రత ఉండేటట్టు చూస్తున్నాం. మా దగ్గరున్న సిబ్బంది అందరితో సమన్వయం చేసుకుంటూ గ్రామస్తులను కలుపుకొని, ఉన్నతాధికారులను కలుపుకొని, డిపార్ట్మెంట్ అధికారులు, ఇంజనీర్లు, స్థపతులని అందరినీ కలుపుకొని ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నాం. సార్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు అనేక మంది ఈవోలు ఇప్పటిదాకా కొంత పదుల సంఖ్యలో పనిచేసినటువంటి మీరు ఎన్ని రోజులు సార్ ఇక్కడికి ఈవోగా వచ్చి? అసలు ఏంటి, ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయగలిగారు? అది స్వల్ప కాలంలో కేవలం నాకు తెలిసి 4-5 నెలలు అయింటుంది అనుకో. 6 నెలలు అయిందండి వచ్చి. ఆంజనేయ స్వామి సంకల్పం, ఆయన వెనకొన్న ధైర్యం, భక్తులు గ్రామస్తులు సపోర్టు, దాతలు దాతలతో ఇవేందండి. ఎన్ని కోట్ల రూపాయలు మొత్తం పైన ఇప్పుడు ఖర్చు? 30 కోట్ల రూపాయలు గత 6 నెలలుగా 30 కోట్ల రూపాయలు ఆన్ గ్రౌండ్ ఉన్నాయండి. అన్ని దాతలే. మొత్తం ప్రభుత్వం నుంచి ఏ దేవాలయానికి కూడా ప్రభుత్వానికి ఉండదండి. అది అంతా భక్తుల చేత విరాళాలు, అలాగే హుండీ ద్వారా వచ్చే ఆదాయము, టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం, అలాగే లీజులు లైసెన్స్ ద్వారా వచ్చే ఆదాయంతోనే దేవాలయాలు నడుస్తాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రధానమైనటువంటి అర్చకులు ఉన్నారు, రాఘవాచారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. చెప్పండి స్వామి, ఇప్పటిదాకా ఈ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి అయితే ఇప్పుడు మార్పులు చెందబోతున్నాయి. అంటే పూజా కార్యక్రమాలు ఇది వరకు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో ఇప్పుడు దీన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏమేమి మార్పులు జరగబోతున్నాయి? అసలు ఇక భక్తులకు పూజలు దాదాపు 4 నెలలు ఆగిపోతాయి అంటున్నారు. అసలు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? మనోజవం మారుతుల్య వేగం మితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమన్నారాయణ. ఇది కృష్ణదేవరాయల గురువు వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠితమైన ఆంజనేయ స్వామి వారు. పూర్వము 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గురువు ఈయనకు ఒక కుహు దుష్టగండము ఉంది అని తలంచి కొన్ని ఘడియలు రాజ్యపాలన గావించవలనని ఆయన తలంచి ఆయన పట్టాభిషేక్తుడు అయిన తర్వాత కొన్ని ఘడియలు రాజ్యపాలన గావించిన తర్వాత దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి కొద్ది క్రోసుల దూరంలో ఉన్న శిల్పగిరి, ప్రస్తుతం చిప్పగిరిలో ఉండే భోగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు రాత్రి నిద్రించారు. ఆయన విద్యారణ్యుల వారు. అప్పుడు స్వామివారు కలలో కనపడి ఇక్కడ కొన్ని క్రోసుల దూరంలో నెట్టికల్లను గ్రామం ఉంది, ఇక్కడ నేను భూగర్భంలో ఉన్నాను, తిరిగి నన్ను ప్రతిష్ఠించు. దానికి నిదర్శనగా ఏమి అంటే ఇక్కడ నా దీనిపైన విగ్రహం పైన ఎండు వేప పుల్ల చిగురుస్తుంది అని ఆయన చెప్పారు. ఆయన అక్కడ నుంచి చిప్పగిరి నుంచి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయలు కాదు ఆయన గురువు వ్యాసతీర్థుల వారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ ఎండు వేప పుల్ల చిగురిసిన తర్వాత భూగర్భంలో ఉండే స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించి తర్వాత ఆయన దేశ పర్యటన వెళ్ళిపోయాడు ఆయన. దీనితో పాటు ఇది మురుడి, నేమకల్లు ఈ 3 క్షేత్రాలు ఒకటేసారి ప్రతిష్ఠ చేశారని చెప్పని ఒక ప్రతీతి. ఇక్కడ స్వామివారికి విశేషంగా శ్రావణ మాసము, వైశాఖ మాసం హనుమత్ జయంతి. స్వామివారి పుట్టినది పూర్వభాద్ర, వైశాఖం పూర్వభాద్ర నక్షత్రాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పని స్వామివారి పూర్వభాద్ర నక్షత్రం రోజు శనివారం రోజు వైశాఖ మాసంలో పుట్టారు అని ప్రతీది. ఇక్కడ ఆ వైశాఖ స్వామివారికి హనుమత్ జయంతి రోజు విశేషంగా అభిషేకాలు, తర్వాత ఈ మాల ధారణ కూడా జరుగుతుంది. మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ త్రయోదశి స్వామివారికి హనుమత్ వ్రతం చేస్తారు. కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది ఈ మాల. ఇక్కడ నుంచి అప్పటి వరకు హనుమత్ వ్రతం చాలా వైభవంగా ఉంటుంది. ఇక్కడ విశేషించి స్వామివారికి ఈ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వాళ్ళు స్వామివారికి వచ్చి శనివారము, మంగళవారము తమ మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతుంటారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ దేవాలయం యొక్క రూపురేఖలు మారనున్నాయి. అంతేకాకుండా దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే
భక్తుల యొక్క విశ్వాసాన్ని మరింత చురుకునేటువంటి విధంగా, అదేవిధంగానే మరింత ఆ సేవలు అందించేటువంటి విధంగా ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపుగా 30 కోట్ల రూపాయలను వెచ్చించి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా, అదేవిధంగానే భక్తులకు మరింత సేవలు అందించేటువంటి విధంగా నూతన శోభాయమానాయాన్ని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం రూపుదిద్దుకోనుంది.